యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2024వ సంవత్సరం ఈ యొక్క న్యూ ఇయర్ దినమందు మీతో, మీ కుటుంబానికి, మీకు దేవుని యొక్క వాగ్దానము చెప్పటానికి మీ ముందు ఈ యొక్క వీడియో ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి నిలబడి ఉన్నాను. దానికంటే ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ 2024వ సంవత్సరము గొప్ప ఆశీర్వాదముతో, గొప్ప దీవెనలతో దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో నోరు తెరిచి ఆమెన్ చెప్పండి. ఎందుకంటే వాక్యము ఎప్పుడైతే మనము విశ్వసించి ముందుకు వెళ్తున్నామో, ఆమెన్ చెప్పి నమ్మకముతో ముందుకు వెళ్తున్నామో, దేవుడు మన జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం మాత్రమే కాకుండా మీరు చేయవలసిన పనులు కూడా ఆయన ఈ సంవత్సరము ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ రకంగా దీవించబడాలి, దేవుని ఆశీర్వాదం ఏ విధంగా నీకు, నీ కుటుంబానికి రాబోతుందో ముందుగా ఆ వాక్యం మనం చదివి మన జీవితంలో వాటిని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? విశ్వాసముతో ముందడుగు వేయండి. ఈ వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడబోతుంది. నీకు ఆ విశ్వాసం ఉంటే ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ సంవత్సరమే నెరవేర్చ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ యొక్క వాక్యానికి వెళ్ళాక ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తాం. నాతో కలిసి మీరు కూడా కళ్ళు మూసుకోండి. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఈ యొక్క గొప్ప దినము కొరకు వందనాలు. గతించిన సంవత్సరం అంతా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరము, ఈ యొక్క న్యూ ఇయర్ దినమందు మొదటి రోజు అందు ప్రభువా, నీ యొక్క వాగ్దానం పొందుకోవటానికి నీ సహాయము కొరకు మేమందరము ఇక్కడ నిలబడి ఉన్నాము. దేవుడు నీ వాక్యముతో, వాగ్దానముతో ఈ సంవత్సరం మమ్మల్ని ఎలా నడిపించబోతున్నావో మీరు మాకు తెలియచేయండి. దాని ప్రకారం మేము నడవటానికి దేవుడి కృప, దేవుని యొక్క సన్నిధి మాకు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క నడిపింపు సమృద్ధిగా మాకు తోడుగా ఉండమని చెప్పి మొరపెడుతున్నాము. ఎవరైతే వాక్యం వింటున్నారో ఆన్లైన్ వాళ్ళందరూ దీవించబడుగా, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెనలు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా దయచేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం పరలోకపు మా తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ సంవత్సరము దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దయచేసి మీరు నాతో కలిసి దేవుని యొక్క వాక్యం చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వాక్యం రాయబడుతుంది. ఈ సంవత్సరము దేవుడు ఏ రకంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు అంటే, మీ జీవితంలో గొప్ప అభివృద్ధి, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నమ్మిన వారి గట్టి హాయిలో చెప్పండి. గొప్ప కార్యాలు, గొప్ప అభివృద్ధి, ఇంక్రీస్ ఇన్ అబెండెన్స్ ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. ఈ 28వ అధ్యాయము 12వ వాక్యం రాయబడుతుంది, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనులకు అప్పిచ్చదవు కాని అప్పు చేయవు. ఈ యొక్క సంవత్సరము ఏ రకంగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదము తీసుకురాబోతున్నాడు అంటే, మనుషుల యొక్క నిధులు కాదు, మనుషులు వాళ్ళ యొక్క సహాయము కాదు, పరలోకము నుండే దేవుడు నీకు తన ధన నిధిని తెరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఒక్క విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో మనము అబ్రహాము జీవితంలో మనము నేర్చుకున్నాము. అబ్రహాము మనం చూసినప్పుడు అది మనం గుర్తించాము. దేవుడు తన ఆకాశం యొక్క
ధన నిధిని తెరిచినట్లయితే ఏ రకంగా దీవించాడో యోబు జీవితంలో మనం చూసాం. దేవుడు ఒక మనిషిని హెచ్చించాలంటే ఎటువంటి కార్యమైన ఆయన చేయగలడు అనేటువంటి అద్భుతమైన కార్యాలు బైబిల్లో అనేక మంది మనము గుర్తించగలము. వారి యొక్క జీవితం మనం తెలుసుకోగలం. ముఖ్యంగా ఈ యొక్క వాక్యములో దేని గురించి దేవుడు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఈ ప్రజలు దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి, దేవునికి వాళ్ళు శ్రేష్టమైనటువంటి జనముగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రియముగా జీవించాలి, ఈ భూలోకములో వాళ్ళు శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి, ఈ భూలోకంలోనే దేవుని బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. అందుకే దేవుడు ఆ ప్రజలకని కొన్ని కార్యాలు ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఉండాలి, దేన్ని నమస్కరించాలి, దేన్ని నమస్కరించకూడదు, ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయకూడదు, ఎవరి దగ్గర ఏ రకంగా ఉండాలో సమస్తము దేవుడు వాళ్ళకని ఆజ్ఞల ద్వారా, తన వాక్యము ద్వారా, తన ప్రజలకి మోషే ద్వారా తెలియపరుస్తూనే ఉన్నాడు. ఎందుకని? దేవుడు తన బిడ్డలు దీవించబడాలి. సర్వ అధికారం ఉన్నటువంటి దేవాది దేవుడు తను ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయనతో వచ్చి ఆయన మాటకి లోబడి ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి దేవుడు మన మధ్యలో ఈ రోజు ఉన్నాడు. ఈ దేవుడు ఈ నూతన సంవత్సరం ఏ రకంగా నేను నడిపించబోతున్నాడు అంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క మాటకి గైకుని ముందుకు వెళతావు గొప్పగా దీవించబడతావు. ఈ యొక్క వాక్యంలో మీరు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము కానీ 27వ అధ్యాయము కానీ మీరు చదువుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు లోబడి ఆయనకి చెప్పే ప్రతి కార్యము ప్రకారము జీవించినట్లయితే నువ్వు గొప్పగా దీవించబడతావు. దేవుడి ఆశీర్వాదం ఇలాగుంది, నీ దేశం మీద వర్షము. ఒకవేళ 2023 సంవత్సరంలో నీ యొక్క జీవితంలో వర్షము లేకుండా ఎండిపోయిన వాడుగా ఉన్నట్లయితే, ఒకవేళ 2023 సంవత్సరము నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కార్యము ఎండిపోయేటువంటి ఒక జీవితం నువ్వు గడిపినట్లయితే, ఒకవేళ గతించిన సంవత్సరము నీ యొక్క జీవితంలో పూర్తిగా ఒక బలహీనమైనటువంటి సంవత్సరంగా ఉన్నట్లయితే, ఈ సంవత్సరము గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నమ్మి విశ్వాసముతో ముందడుగు వేస్తావో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరము దేవుడు ఇంతకు ముందు జరగలేని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, 2024వ సంవత్సరంలో మీరు చేయవలసిన ఆశీర్వాదాలు, మీరు పొందుకోవాల్సిన ఆశీర్వాదము దేవుడు చెప్పేశాడు. దానికంటే ముఖ్యంగా మనం చేసిన పనులు కూడా ఉన్నాయి. ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అనేక మంది ఆశీర్వాదము కొరకు మనము ప్రతిసారి దేవుని అడుగుతూనే ఉంటాం. ఈ సంవత్సరం చేయవలసిన పనులు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఆశీర్వాదానికి దేవుడు కొరత కట్టలేదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు గొప్పగా దేవుడికి చేశారు. వాళ్ళ కంటి ముందు వాళ్ళే ఆశ్చర్యపడ్డారు, నా యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి. అలాంటి దేవుడి యొక్క శక్తిని వాళ్ళు ఎరిగి ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు దేవుడు మళ్ళీ మళ్ళీ నా మాటకి లోబడమంటాడంటే, వాళ్ళు చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. మన జీవితంలో ఆశీర్వాదము కావాలి ప్రభు మనం మొరపెడుతూ ఉంటాం దేవుణ్ణి, కానీ నువ్వు చేయవలసిన పనులు కూడా దేవుడు మనకి ఈ రోజు ఇచ్చి ఉన్నాడు. ఏంటి ఆ పనులు? 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేయాలి. ఏంటి ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు? మొదటిది, దేవునికి యెహోవాకు మాత్రమే నువ్వు భయపడాలి. రెండవది, యెహోవాకి నువ్వు లోబడి ఉండాలి. మూడవది, యెహోవాకి నమ్మకంగా ఉండాలి. ఏంటా 3 కార్యాలు? నువ్వు యెహోవాకి మాత్రమే భయపడాలి, యెహోవాకి నువ్వు లోబడి ఉండాలి, యెహోవాకి నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఈ 2024 సంవత్సరము ఈ కార్యాలు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు చేస్తావో, ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు క్రమం తప్పకుండా చేస్తావో, నువ్వు ఖచ్చితంగా దీవించు.
నువ్వు ఖచ్చితంగా దీవించబడవు. ఎందుకంటే దేవుడు కావలసింది యెహోవాకు భయపడటం, దేవునికి భయపడటం. మనుషులు చూస్తున్నారని కాదు, నువ్వు చేసే ప్రతి కార్యంలో నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయముతో ప్రతి కార్యము నువ్వు చెయ్యి. ఎప్పుడైతే ఆ భయం నీలో ఉంటుందో నువ్వు తప్పు చేసే అవకాశము చేయకుండా నువ్వు కాపాడబడతావు. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుడు నీ యందు నమ్మకంగా ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవునికి నమ్మకంగా ఉంటామో మన జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేయాలి. ఏంటి ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు? నువ్వు దేవునికి లోబడాలి, నువ్వు దేవునికి భయపడాలి, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇదే మన దగ్గర కోరేది ఈ నూతన సంవత్సరం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితానికి దేవుడిచ్చే వాగ్దానం, ఖచ్చితముగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితముగా నువ్వు ఫలించబడతావు, ఖచ్చితముగా నీ జీవితంలో మేలు దేవుడు చేయగలడు, ఖచ్చితముగా నీ స్థితి దేవుడు మార్చగలడు, ఖచ్చితముగా నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క శాపము కానీ, ఈ యొక్క వేదన కానీ, దుఃఖము కానీ అన్నిటికీ ముగింపు దేవుడు. నువ్వు దేవునికి భయపడితే, నువ్వు దేవునికి లోబడితే, దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నీ జీవితంలో సమస్తము తొలగించబడతాయి, సమస్తము తొలగించబడతాయి. ఈ సంవత్సరము ఇది నువ్వు చేస్తావా దేవుని కోసం? దేవుని కోసము తన ఆశీర్వాదము నీ ఇంట్లో నెరవేర్చబడాలి అంటే ఈ పని నువ్వు చేస్తావా? ఇటు చేసే ప్రతి పనిలో దేవునికి భయపడి ప్రతి కార్యం చేస్తావా? దేవునికి లోబడి ఉంటావా? అలాగనే నమ్మకంగా ఉంటావా? ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు చేసినట్లయితే ఈ యొక్క వాగ్దానం ప్రకారము యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయ కార్యములు అన్నిట్లో ఆశీర్వదించడము. నువ్వు దేవునికి భయపడి, నువ్వు దేవునికి లోబడి, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే నీ యొక్క గుడిలో, నీ యొక్క గృహములో ఏమవుతుంది తెలుసా? దేవుడు వర్షాన్ని కుమ్మరిస్తాడు, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు, దీవెనలు వస్తాయి, దీవించబడబోతున్నావు. అనేక మందికి నీ యొక్క జీవితము చూసి ఆశీర్వాదంగా మారబోతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ పని చేస్తావో నీ ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారు. నువ్వు మాత్రం కాదు, నీ సంతానం, నీ పిల్లలు, వారి పిల్లలు దీవించబడబోతున్నారు. ఎప్పుడు? నువ్వు దేవునికి లోబడి, దేవునికి నమ్మకంగా ఉండి, ఆయనకు భయపడినట్లయితే ఆశీర్వాదము నీ వెంబడి వస్తానే ఉంది. దాని తర్వాత వాక్యం చూస్తున్నప్పుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనులకు అప్పిచ్చదువు గాని అప్పు చేయదు. ఈరోజు అనేక సార్లు మన జీవితంలో అప్పులు చేసేటువంటి ఒక కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎటువంటి కార్యమైన అప్పు చేసేటువంటి ఆలోచనతోనే మన ఆలోచనలు కట్టబడి ఉన్నాయి. నీ అప్పు జీవితము ఈ సంవత్సరాన్ని దేవుడు పూర్తిగా తొలగించబోతుంది. నీకు విరోధంగా ఉన్నటువంటి ధనము అనేటువంటి యొక్క అడ్డుని యెహోవా దేవుడు నీ జీవితంలో వాటిని దూరపరచబోతున్నాడు. కారణము నువ్వు ఆయనకి భయపడుతున్నావు, నువ్వు ఆయనకి లోబడుతున్నావు, నువ్వు ఆయనకి నమ్మకంగా ఉంటున్నావు. నీకు విరోధంగా ఉన్నటువంటి ఏ ఆయుధము లేకుండా దేవుడు పూర్తిగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నట్లయితే నేను అనేకమైన వాటి మీద యెహోవా దేవుడు అధికారిగా నియమించబోతున్నాడు 2024 సంవత్సరం. ఆఖరిగా ఈ యొక్క ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి నేను చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాను. ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యం నుండి 3వ వాక్యం వరకు మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో మనం ఏ విధంగా దీవించబడతాం తెలుసా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దేవునన్నిటినీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణములో దీవించబడదువు, పొలములలో దీవించబడు. ఆమేన్.
మనం ఎప్పుడైతే యెహోవా యొక్క మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు గైకొంటామో దేవుడు ఈ భూమి మీద జనముల కంటే నువ్వు శ్రేష్టమైన వాడిగా మారబోతుంది, గొప్పవాడిగా మారుతావు. ఈ ఆశీర్వాదము దేవుడు ఈ రకంగా తీసుకొస్తాడు. దేవుడు ఈ రకంగా నీ జీవితంలో ఆయన తీసుకురాబోతున్నాడు. మన యెహోవా మాటకి శ్రద్ధగా లోబడినట్లయితే. ఒకవేళ పోయిన సంవత్సరము గురించి నువ్వు బాధపడి కూర్చున్నట్లయితే దాని గురించి బాధపడక్కర్లేదు. గతించిన కాలము గురించి మన బాధపడి కూర్చున్నట్లయితే అది మళ్ళీ తిరిగి రాదు. ముందున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ కాలాన్ని మనం శ్రద్ధగా వాటిని అనుసరించి జాగ్రత్త పడి వాటిని మనము ఆయనకి ప్రియముగా, ఆయనకి లోబడి, ఆయనకి భయభక్తితో మనం జీవించి నమ్మకముతో ముందుకెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. ఇంకొక వాక్యం రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వాక్యం 12వ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే, మరియు యెహోవా నీకిచ్చిన నీ పితరులలో ప్రయాణము చేసు దేశములో యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయంలో, నీ వేల పట్ట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యములన్నిటిలో ఆశీర్వదించుటకు ఆకాశంలో తన మంచి దండిని తెరుచును, నీవు అనేక జనులకు అప్పిచ్చుదు కానీ అప్పు చేయు. ఎంతమంది గర్భఫలము కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు? గర్భఫలం యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. దాని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవునికి చెప్పే మాట ఒకటి, ఏం తెలుసా? దేవుడికి భయపడమంటున్నాడు. దేవుని యొక్క మాటకి లోబడి కృంగిపోవద్దు, తొలగిపోవద్దు, దూరం అయిపోవద్దు. దేవుని దగ్గర నుండి దేవునికి దగ్గరగా చేర్చు. గర్భఫలము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఓ సహోదరి సహోదరులారా, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి, విశ్వాసముతో మొరపెట్టండి. హన్నా వల్లే దేవుని యొక్క సన్నిధిని ఎప్పటికీ విడిచిపెట్టుకోవద్దు. నీ హోప్ అంతా దేవుని మీదే, నీ నమ్మకం అంతా దేవుని మీదే. ఎందుకంటే ఆ దేవుడు అద్భుతాలు చేయగలడు. వృద్ధులైనటువంటి అబ్రహాంకి, సారాకి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకో. అసాధ్యమైనది ఏమీ దేవునికి, సమస్తము సాధ్యము. అలాంటి దేవుడు మన ఆరాధన చేస్తున్నాం. ఈ సంవత్సరము నీ ఇంట్లో ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యం నీ కుటుంబానికి ప్రవర్తిస్తున్నాడు. నీ ఇంట్లో ఈ కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్. నమ్మకముతో మీరు కూడా ఆమెన్ చెప్పి దేవునికి భయపడు, దేవుని యొక్క మాటకి లోబడు, నమ్మకంగా ముందుకు నువ్వు దీవించబడబోతున్నావు. ఆశీర్వాదం నీ వెంబడి వస్తుంది ఈ సంవత్సరం. మొదటిగా నువ్వు చేయవలసిన పని, యెహోవా యొక్క మాట శ్రద్ధగా లోబడి మీరు ఆయనకి ప్రేమైన జీవితాన్ని జీవించండి. ఆశీర్వాదము దేవుడు నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయండి. కాబట్టి ఈ సంవత్సరం అంతా నీ గర్భఫలములు, నీ కుటుంబములు దేవుడు అభివృద్ధిని, ఆశ్చర్యమైన కార్యం చేయబోతుంది. ఇంక్రీస్ అండ్ అబెండెన్స్ ఈ సంవత్సరము నీ ఇంట్లో దేవుడు కలిగించునుగా. మీరు కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని నోరు తెరిచి, ప్రభువా నా యొక్క జీవితంలోను నా ఇంట్లోనూ అభివృద్ధి, దేవ ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయమని చెప్పి, దేవ నాకు కావాలని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టండి. నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. గొప్ప దేవ, ఎవరైతే తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వాళ్ళ జీవితంలో అభివృద్ధి, ఆశ్చర్యకర కార్యాలు దేవుడు జరిపించని సంవత్సరంలో, నూతన సంవత్సరంలో, నూతన ఆశీర్వాదంలో, నూతనమైన దీవెనలు వాళ్ళ ఇంట్లో దేవుడు సమృద్ధిగా కలుగును గాక. కొరతలన్నీ తీసివేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, గర్భఫలాలు తెరవండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. తండ్రి, ఎవరైతే ప్రభు దేని కొరకైతే మొరపెడుతున్నారో, ఇల్లు కోసమైతే, జాబ్ కోసమైతే, తండ్రి వాహనము కొరకైనా, లేకపోతే రక్షణ కొరకైనా, విడుదల కొరకైనా, వ్యాధి కొరకైనా, వీటన్నిటిలో దేవుడు విముక్తి కలిగి చేయమని చెప్పి దేవా నీ నామం ద్వారా వాళ్ళకి ప్రభు వేడుకుంటున్నాను. గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో జరిపించండి అయ్యా. కొరతలన్నీ తీసివేయండి అయ్యా. మార్గాలు తెరవండి అయ్యా. రక్షణ కలిగించండి అయ్యా. విడుదల కలిగించండి అయ్యా.
ముఖ్యంగా తండ్రి ఈ యొక్క ఎలోహిం ఏజీ సంఘం అనేటువంటి ఈ యొక్క విజయవాడలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ యొక్క సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబోతున్నందుకు కొరకు వందనాలు. ఈ సంవత్సరం నూతన కార్యాలు చేయబోతున్నందుకు కొరకు వందనాలు. ఈ సంవత్సరం ఆచరణ కార్యాలు జరిపించబోతున్న వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నీకే స్తుతి ఘనత మహిమ కలుగునుగా. ఈ సంవత్సరం అంతా దేవుడు మేళ్లతో నింపండి. శోధన వచ్చినప్పుడు నీ సహాయం మాకు తోడుగా ఉండబోతుంది. వ్యాధి వచ్చినప్పుడు నీ స్వస్థ తండ్రి మాకు రాబోతుంది. దేవ శత్రులు మా మీద పడినప్పుడు మాకు తండ్రి దేవుని యొక్క హస్తము మాకు తోడే ఉండి మమ్మల్ని లేపేవాడుగా ఉంటున్నావు తండ్రి. అలాంటి దేవుడిని మేము నమ్ముతున్నాము. గొప్ప కార్యాలు జరిపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్న పరలోకపు మా తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధ నామము ద్వారా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము మీ యొక్క జీవితంలో ఇంక్రీస్ అండ్ అబెండెన్స్, అభివృద్ధి, ఆచరణ కార్యాలు దేవుడు సమృద్ధిగా ఈ సంవత్సరాన్ని మీరు చూడబోతున్నారు. దానికి మనం సిద్ధంగా ఉందాము. దేవునికి నమ్మకముగా భయముతో లోబడి ఉందాము. ఆశీర్వాదము నీ ఇంటి వెనకాల, నీ ఇంటి ముందు, నీ ఇంటి పైన దేవుడు సమృద్ధిగా దయచేయబోతుంది. దేవుడి కృప, దేవుని కనికరము మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా ఉంటుంది. ఆమేన్.